హాయ్ అండి. వెల్కమ్ టు సున్నిపాస్ లాగ్స్. ఈరోజు స్పెషల్ వచ్చి ఎవరికైనా బీరకాయ అంటే ఇష్టం ఉండదు కదండి. పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ కొందరికి ఇష్టం అవ్వదు కదా. అలాంటప్పుడు దాన్ని ఈ విధంగా బజ్జీ వేసుకొని తినండి. అసలు ఇష్టపడనోళ్ళు ఉండరండి. అంత బాగుంటుంది. బీరకాయ తిన్నోళ్ళు ప్రతి ఇంట్లోనూ బీరకాయ తీసుకొని పెట్టుకుంటారు అనమాట. అంత టేస్ట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను. ఆ విధంగా చేసుకోండి. ఇది గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి అసలు ఎంత బాగున్నాయో. చాలా చాలా బాగున్నాయి అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీన్ని ఒకదాన్ని తీసి టేస్ట్ చూద్దరు కానీ చూడండి అసలు ఎంత బాగుందో బీరకాయ బజ్జీ. చాలా చాలా బాగుంది. లోపల చూసారా సాఫ్ట్ సాఫ్ట్ గా చాలా చాలా రుచిగా ఉంటదండి. ఆ విధంగా దేంట్లోనన్నా తినొచ్చు, సాస్ లో కానీ. అలాగా దీన్ని ఏ విధంగా చేసుకోవాలంటే ముందుగా ఒక కప్పు శనగపిండి తీసుకోవాలన్నమాట. ఒక గిన్నె తీసుకొని అందులోకి వేసుకోవాలి. ఏదైనా ఏ కప్పుతోనైనా వేసుకున్న తర్వాత అందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులో వామండి కొంచెం నలిపి బాగా వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత అందులో కారం వేసుకోవాలి. ఒక స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే వంట సోడా కొద్ది వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. కొంచెం కలర్గా ఉండటానికి బజ్జీ అనమాట. ఈ విధంగా వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ తీసుకొని కలుపుకుంటా ఉండాలి. మరీ నీళ్ళగా కాకుండా మరీ చిక్కగా కాకుండా మీడియంగా ఉండేటట్టు కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటా ఉంటే కొంచెం గట్టిగా ఉంది కదా, మళ్ళీ కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఈ విధంగా పోసుకొని ఏ కాకుండా కొంచెం పోసుకోవచ్చండి. కొంచెం పోసుకోవటం వల్ల ఇవ్వండి ఈ విధంగా ఉంటుంది అనమాట. కలిపినాక చూసారా, మనకు ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చేత్తోనన్నా చేసుకోవచ్చు, లేకపోతే ఇలాంటి దాంతోనన్నా చేసుకోవచ్చు అనమాట. స్పూన్తోనన్నా కలుపుకొని ఈ విధంగా అయినాక మనం ఒక కొద్దిగా బియ్యపిండి వేసుకోవాలండి. ఒక 4 స్పూన్స్ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా వేసుకోవటం వల్ల మనకి బజ్జీ క్రిస్పీగా కొద్దిగా ఇదిగా వస్తుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది అది వేసుకోవటం వలన. ఇది వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి. అలాగే ఒక బీరకాయ తీసుకోవాలి. ఆ బీరకాయ తీసుకున్న తర్వాత ఆ బీరకాయని సైడ్ ఉంటాయి చూసారా, ఇలాగా వాటిని మాత్రమే తీయాలి. గుచ్చుకున్నట్టు ఉంటుంది కదా, లైట్ గా తీయాలన్నమాట. తొక్కు అంతా తీయకూడదండి. తొక్కు తీస్తే మెత్తగా అయిపోద్ది బజ్జీకి. తొక్కు ఉండాలి, అది తీయకూడదు. ఆ సైడ్స్ మాత్రమే షార్ప్ గా ఉంటాయి కదా, అవి లైట్ గా అవి తీయాలన్నమాట. ఇలా తీసినాక మనం చక్రాలు కోసుకోవాలి. బీరకాయ ఈ విధంగా అన్ని ముక్కలు కట్ చేసుకోవాలండి. మరీ మందంగా కాకుండా మరీ పలుసగా కాకుండా ఇలాగ మా నార్మల్గా ఉండే విధంగా ఈ విధంగా అన్ని కట్ చేసేసుకొని ప్లేట్లో తీసుకోవాలన్నమాట. మొత్తం ఈ విధంగా అంతా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. ఈ ముక్కలన్నీ ఈ విధంగా చూసారా ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి కదా. ఈ విధంగా తీసుకొని మనం శనగపిండిలోకి ఇలా ముంచి మనం బజ్జీలు వేసుకునే విధంగా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆయిల్లో వేసుకుందాము. ఈ విధంగా ఉంచుకోవాలండి. చూసారా, ఆ విధంగా ఉంటే సరిపోతుంది పిండి. మరి పలసగా కాకుండా ఈ విధంగా వేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి అన్నీను. ఇలా ఒకదాని తర్వాత ఒకటే అన్ని వేసేసుకోవాలండి. వేసేసుకొని మరి మాడకోకుండా చూసుకోవాలన్నమాట. లైట్ కలర్ గోల్డ్ కలర్ వచ్చే విధంగా అన్ని వేసేసాం కదా, ఒకసారి అన్ని కలిపేసేసుకుందాము. ఈ విధంగా అన్ని కలిపేసేసుకుని ఒక సైడ్ అంతా వేగినాయండి. వేగిన తర్వాత ఒకసారి గడితో మనం కలుపుకోవాలి, తిరగేసుకోవాలి. ఈ విధంగా తిరగేసేసుకున్న తర్వాత రెండు పక్కల వేగిపోయి అంతేనండి, తీసేద్దాము. ఇలా గోల్డ్ కలర్ వచ్చే విధంగా ఉంచేసి తీసేయాలి, లేకపోతే మళ్ళీ ఎర్రగా అయిపోతే బాగోదు అనమాట. ఈ విధంగా తీసేసి ప్లేట్లోకి తీసేసుకోవాలన్నమాట. ఇది మొత్తం తీసేసుకొని చూసారా ఎంత బాగున్నాయో, అంతే ప్లేట్లోకి తీసేసుకున్నాం. అలాగే ఇంకో ట్రిప్ కూడా వేసేసుకోవాలండి. ఈ విధంగా వేసేసుకుందాం అన్నమాట. అవి కూడా వేసేసుకున్న తర్వాత మొత్తం వేసేసుకొని అవి కూడా గోల్డ్ కలర్ వచ్చే విధంగా చూసుకోవాలండి. మరి మాడకుండా చూసుకోవాలి. ఇంకొకసారి తిరగేసుకుందాం. ఇవన్నీ తీసేసుకొని ప్లేట్లోకి తీసేసుకున్నాం అన్నమాట. అంతేను, చూసారా ఎంత బాగున్నాయో, చాలా చాలా బాగున్నాయి కదా. అంతేను, ప్లేట్లోకి తీసేసుకొని దానికి మధ్యలో మనం సాస్ కానీ ఏదైనా చట్నీ కానీ నంచుకోవచ్చు. అవసరం లేదండి, చట్నీ కూడా అవసరం లేదు. తింటే అసలు చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఒకటి ఓపెన్ చేసి చూస్తాను. చూడండి అసలు ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో.
తింటంటేనే అలా వెళ్ళిపోద్ది అనమాట. సాఫ్ట్ సాఫ్ట్ గా చాలా బాగుంది. ఇది వేడి మీద ఉన్నప్పుడు తింటే బాగుంటదండి, కానీ లోపల కాలుతుంది. మరీ వేడి మీద కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తినండి. అసలు అట్లా అయితేనే రుచిగా ఉంటది, చల్లగా అయితే బాగోదు.